కాచిగూడ నుంచి ఉప్పల్ మచ్చా గారు ఇలా మెయిల్ చేశారు. మా ఊళ్ళో షకీలా మూవీకి ఆశగా వెళ్ళాను మేడం. అనుకోకుండా థియేటర్లో తాచుపాము చటుక్కుని నా పక్కన ఉన్న వాడిని ఖర్చుకున్నాను. ఆ దుర్మార్గుడేమో వాడి ప్యాంట్లో ఉన్న కట్లపాము తీసాడు. వాడొక్కడే అనుకున్నాను. ఆ థియేటర్ లో ఒక పెద్ద KGF గ్యాంగే ఉంది. నన్ను గ్యాంగ్ బ్యాంగ్ చేయాలనుకుంటున్నారు. ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు కట్లపాము, ఒకవైపు తాచుపాము. ఇలాంటి వాళ్ళ మధ్య నేను ఈ మగాడికి రక్షణ ఎక్కడిది? ఓకే. సో అండి, పాత అంటే కొన్ని రోజుల క్రితం నేను గమనించాను, కొన్ని పబ్స్ ఉండేవన్నమాట, గేస్ పబ్స్ అని. అక్కడ మొత్తం గేసే వచ్చేవాళ్ళు. సో మీరు చెప్పిన స్టోరీ డబుల్ మీనింగ్ నాకైతే అర్థమైంది, ఉప్పల్ మచ్చా గారు. సో మీరు థియేటర్కి వెళ్ళినప్పుడు మీకు మూడ్ అనిపించి మీ పక్కన అతన్ని పట్టుకున్నారు. అతను కూడా గేనే. కట్ చేస్తే అక్కడ మొత్తం గేసే ఉన్నారు. అండ్ సో చూడండి, మీకు గర్ల్తో నచ్చలేదు కాబట్టి మీరు బాయ్ తోటి చేసుకున్నారు. సో ఇట్లా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి కూడా సరదాగా చేసుకుంటూ ఉంటారు కదా పార్టీస్ అట్లాగా. ఈ నగరానికి ఏమైంది అంటే, ఒకప్పుడు కొద్దిగా సిగ్గుపడే వాళ్ళు బయటికి చెప్పుకోవడానికి అట్లా. ఇప్పుడు అందరూ కూడా చాలా ఓపెన్ మైండెడ్గా, అంటే మనం కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. అంటే మగవారిగా పుట్టి ఆడవారిగా మారడం, ఆడవారిగా పుట్టి మగవారిగా మారడము, టెక్నాలజీ డెవలప్ అయింది. డాక్టర్స్ మన బాడీలో ప్రతి పార్ట్కి కూడా మనకి ప్లాస్టిక్ సర్జరీస్ అని, ఆపరేషన్స్ అని అట్లా. నేను రీసెంట్లీ షూట్ చేసినప్పుడు కూడా అబ్బాయిగా పుట్టి పెరిగి బట్ అమ్మాయిగా ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి బాడీ పార్ట్స్ అవసరం లేనివి కోబిచ్చేసుకుని అవసరమైనవి పెట్టించుకుని అమ్మాయిలాగా చేంజ్ అవ్వడం, అంటే ఒక పిల్లలు పుట్టడం ఒకటే జరగదు. సో అలాగా అలా అలా ఉన్నారు. సో గేస్ కూడా ఇప్పుడు అంతా ఓపెన్ అయిపోయింది కదండి, ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు సహజీవనం చేయొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. సో కాబట్టి మీరైతే కనుక KGF లాగా మరి ఫుల్ టు ఎంజాయ్ చేయండి. ఓకేనా? బాయ్. ఒక యూట్యూబర్ ఇలా మెయిల్ చేశాడు మేడం. ఓకే. మేము ముగ్గురు యూట్యూబర్స్. మాది ఒకే ఛానల్, ఒకే రూమ్, ఒకే గ్లాస్. కానీ మేమిద్దరం అబ్బాయిలం, ఒక్క అమ్మాయి. నాకు ఆ అమ్మాయిని మింగాలని కోరిక. కానీ నాకు మిల్క్ షేక్ తాగితేనో 3-4 BFలు కంటిన్యూస్గా చూస్తేనో మింగటానికి ఊపు రాదు. కానీ నా పక్కనోడు వాడొక బాహుబలి. ఆమెను నాకు తెలియకుండా మింగుతున్నాడేమోనని నాకు డౌట్. CC కెమెరా ఇన్స్టాల్ చేయాలని ఉంది. చేయమంటారా లేదా? ఓకే అండి, హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఎందుకంటే మీరే చెప్పారు కదా, మీరు మింగాలంటే 2-3 BFలన్నా చూడాలి అని చెప్పేసి. ఎట్లాగో వాడు మింగుతున్నాడని మీకు డౌట్ ఉంది కాబట్టి ఎట్లాగో మీరు లేనప్పుడు అట్లా 2-3 రౌండ్లు వాళ్ళు వేసుకుంటారు. కాబట్టి మీరు ఇంటికి రాగానే చక్కగా బాత్రూంలోకి వెళ్ళేసి ఆ వీడియోలు 2-3 వాళ్ళవే వీడియోలు చూసేస్తే మీకు ఫుల్ స్టామినా వస్తుంది. ఆ తర్వాత మీరు కూడా ఆమెను మింగొచ్చు. మరి అయినా అండి, అన్ని కలిసి ఒకటే దగ్గర ఉన్నప్పుడు మరి బెడ్ కూడా ఒకటే బెడ్ కూడా ముగ్గురు షేర్ చేసుకోవచ్చు కదా. అమ్మాయి మధ్యలో మీ ఇద్దరు ఇటు ఇటు ఉంటే నిజంగా అండి త్రీసమ్ చేసుకుంటే మస్తు మజా అనిపిస్తుంది తెలుసా. ఎప్పుడు ఒక్క అమ్మాయి ఒక్క అబ్బాయి అలానే కాదు. సో త్రీసమ్ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ CC కెమెరా పెడితే మీకు ఆ డౌట్ కూడా క్లియర్ అయిపోతుంది కదా, మీ ఫ్రెండ్ మింగుతున్నాడా లేదా అని. నిజంగా అసలు ఒకటే దగ్గర ఉండి ఇంత మంచి ఛాన్స్ మీరు ఎట్లా మిస్ చేశారండి ఇన్ని రోజులు ఇంకా మింగకుండా. సో మరి తొందరగా ఆ పని అయితే కానిచ్చేసేయండి, పెట్టండి CC కెమెరా అండ్ మంచిగా మీ పని అయితే చేసుకోండి. ఓకేనా?